నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలోని నగర సూత్రం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు శ్రావస్తిలో ఉన్నప్పుడు భిక్షువులను ఉద్దేశించి చెప్పిన సూత్రం. భగవానుడు ఇలా చెప్తాడు: భిక్షువులారా, నేను సంబోధిని పొందక పూర్వం అనభి సంబుద్ధునిగా లేదా బోధిసత్వునిగా ఉన్నప్పుడు ఇలా అనిపించింది. అయ్యో, ఆపదలో పడిన ఈ లోకం పుడుతుంది, ముసలిదవుతుంది, చనిపోతుంది, జారిపోతుంది, మళ్ళీ పుడుతుంది. అది ఈ జరా మరణ దుఃఖం నుండి విముక్తి ఎప్పుడు తెలుసుకుంటుంది? అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది. ఏది ఉంటే జరామరణాలు ఉంటాయి? దేని కారణంగా ఈ జరామరణాలు ఉన్నాయి? జర అంటే ముసలితనం. భిక్షువులారా, అప్పుడు నేను సమూలంగా చింతన చేయగా ప్రజ్ఞ వలన ఒక విషయం నాకు తెలిసింది. అదేంటంటే, జన్మ ఉన్నప్పుడు జరామరణాలు ఉంటాయి. అంటే పుట్టుక ఉన్నప్పుడు మాత్రమే ముసలితనము ఇంకా మరణం ఉంటుంది. జరామరణాలకు జన్మ కారణంగా ఉంది. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది. ఏది ఉంటే జన్మ కలుగుతుంది? జన్మ కారణమేంటి? అవిద్య వలన ఈ సంస్కారాల కారణంగా విజ్ఞానం కారణంగా నామరూపాల కారణంగా ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ కారణంగా వేదన కారణంగా తృష్ణ కారణంగా ఉపాదానం కారణంగా భావం. సో ఈ భావం కలుగుతుంది, ఉపాదానం కలుగుతుంది, తృష్ణ కలుగుతుంది, వేదన కలుగుతుంది, స్పర్శ కలుగుతుంది, ఆరు ఆయతనాలు కలుగుతాయి, ఇంకా నామరూపాలు కలుగుతాయి. దేని కారణంగా అసలు నామరూపాలు అన్నది కలుగుతాయి? భిక్షువులారా, అప్పుడు నేను సమూలంగా చింతన చేయగా ప్రజ్ఞ వలన ఒక విషయం నాకు తెలిసి వచ్చింది. విజ్ఞానం ఉన్నప్పుడు నామరూపాలు కలుగుతాయి. నామరూపాలకు కారణం విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. ఈ విజ్ఞానం అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది. ఏది ఉంటే విజ్ఞానం కలుగుతుంది? విజ్ఞానానికి కారణమేది? భిక్షువులారా, అప్పుడు నేను సమూలంగా చింతన చేయగా ప్రజ్ఞ వలన ఒక విషయం స్ఫురించింది. నామరూపాలు ఉంటే విజ్ఞానం ఉంటుంది. విజ్ఞానానికి నామరూపాలు కారణంగా ఉన్నాయి. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది. విజ్ఞానం ఇక్కడే వెనుతిరుగుతుంది, నామరూపాల ఆవలకు పోలేదు. ఇక్కడి వరకు ఒకడు పుడతాడు, వృద్ధుడవుతాడు, చనిపోతాడు, జారిపోతాడు, ఉత్పన్నమవుతాడు. ఏ విధంగా ఉంటే నామరూపాల కారణంగా విజ్ఞానం కారణంగా నామరూపాలు, ఇంకా నామరూపాల కారణంగా నామరూపాలు అంటే శరీరం, మనసు. ఈ నామరూపాల కారణంగానే ఆరు ఆయతనాలు అంటే ఆరు ఇంద్రియాలు, ఇంకా ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ కారణంగా వేదన కారణంగా తృష్ణ. ఇలా ఈ విధంగా సంపూర్ణ దుఃఖ స్కందం అన్నది ఉత్పన్నమవుతుంది. భిక్షువులారా, ఉత్పన్నమవుతుంది అని నాకు అంతకుముందు విని ఉండని విషయాలలో చక్షువు కలిగింది, జ్ఞానం కలిగింది, ప్రజ్ఞ కలిగింది, విద్య కలిగింది, ప్రకాశం కలిగింది. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది.
ఏది లేకపోతే జరామరణాలు కలగవు. ఏది నిరోధాన్ని పొందితే జరామరణాలు నిరోధాన్ని పొందుతాయి. భిక్షువులారా, అప్పుడు నేను సమూలంగా చింతన చేయగా ప్రజ్ఞ వలన నాకు ఒక విషయం స్ఫురించింది. అదేంటంటే, జన్మ లేకపోతే జరామరణాలు కలగవు. జన్మ నిరోధాన్ని పొందితే జరామరణాలు నిరోధాన్ని పొందుతాయి. ఇంకా జన్మ నిరోధాన్ని పొందితే జరామరణాలు నిరోధాన్ని పొందుతాయి. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, ఏది లేకపోతే జన్మ కలగదు, ఇంకా భావం కలగదు, ఉపాదానం కలగదు, తృష్ణ కలగదు, వేదన కూడా కలగదు, స్పర్శ కలగదు, 6 ఆయుధనాలు కలగవు, ఈ నామరూపాలు కలగవు. ఏది నిరోధాన్ని పొందితే నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి. అప్పుడు భిక్షువులారా, నేను సమూలంగా చింతన చేయగా ప్రజ్ఞ వలన ఒక విషయం స్మరించింది. అదేంటంటే, విజ్ఞానం లేకపోతే ఈ నామరూపాలు ఉండవు. అంటే కాన్షియస్నెస్ ఉండటం కారణంగానే మనకి ఈ శరీరం, మనసు అన్నవి ఏర్పడ్డాయి. ఈ కాన్షియస్నెస్సే లేకపోతే, అంటే విజ్ఞానం లేకపోతే ఈ నామరూపాలు ఏర్పడవు. విజ్ఞానం నిరోధింపబడితే నామరూపాలు నిరోధింపబడతాయి. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, ఏది లేకపోతే విజ్ఞానం కలగదు, ఏది నిరోధాన్ని పొందితే విజ్ఞానం నిరోధాన్ని పొందుతుంది. భిక్షువులారా, అప్పుడు నేను సమూలంగా చింతన చేయగా ప్రజ్ఞ వలన ఒక విషయం స్ఫురించింది. నామరూపాలు లేకపోతే విజ్ఞానం కలగదు, నామరూపాల నిరోధం వలన విజ్ఞానం నిరోధాన్ని పొందుతుంది. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, బోధకు మార్గం దొరికింది. ఎలా అంటే, నామరూప నిరోధం వలన ఈ విజ్ఞాన నిరోధం వలన నామరూప నిరోధం, నామరూప నిరోధం వలన 6 ఆయుధనాల నిరోధం, 6 ఆయుధనాల నిరోధం వలన స్పర్శ నిరోధం, ఈ విధంగా ఉపాదాన నిరోధం, తర్వాత తృష్ణ నిరోధం జరుగుతుంది. ఈ విధంగా దుఃఖ స్కందం పూర్తిగా నిరోధాన్ని పొందుతుంది అని అంతకుముందు విని ఉండని విషయాలలో నాకు చక్షువు కలిగింది, జ్ఞానం కలిగింది, ప్రజ్ఞ కలిగింది, విద్య కలిగింది, ప్రకాశం కలిగింది. ఏ విధంగా అంటే, భిక్షువులారా, ఒకడు అరణ్యంలో తిరుగుతూ ఉంటే ప్రాచీన కాలంలో మనుషులు నడిచిన ఒక పురాతన మార్గం కనిపిస్తుంది. అతడు దాన్ని అనుసరించిపోయి ఒక పురాణ నగరాన్ని, అంటే గతంలో మనుషులతో నిండి ఉన్న ఒక పురాతన రాజధానిని చూస్తాడు. అది ఆరామాలతో, వనాలతో, పుష్కరిణులతో రమణీయంగా ఉంటుంది. అప్పుడు అతడు రాజుకో లేకుంటే రాజ మహామాత్యునికో దాని గురించి ఇలా చెప్తాడు, ఓ బంతే, మీకు తెలియనా, నేను అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రాచీన కాలంలో అనేక మంది నడిచిన ఒక పురాతన మార్గాన్ని చూసి దాన్ని అనుసరించిపోయి గతంలో మనుషులతో నిండి ఉన్న ఒక పురాతన రాజధానిని చూశాను. అది ఆరామాలతో, వనాలతో, పుష్కరిణులతో రమణీయంగా ఉంది. వంతే, మీరు ఆ నగరాన్ని మళ్ళీ నిర్మించండి. అప్పుడు భిక్షువులారా, ఆ రాజు లేకుంటే రాజమహామాత్యుడు నగరాన్ని మళ్ళీ నిర్మిస్తాడు. కొంతకాలానికి ఆ నగరం సిరి సంపదలతో, బహు జనాలతో నిండిపోయి, అంటే వృద్ధిని, విపులతను పొందుతుంది. అదేవిధంగా భిక్షువులారా, నేను పూర్వ సమ్మా సంబుద్ధులు నడిచిన ఆ పురాణ మార్గాన్ని చూశాను. భిక్షువులారా, ఆ పూర్వ సమ్మా సంబుద్ధులు నడిచిన ఆ ప్రాచీన త్రోవ, ప్రాచీన మార్గం ఏది? అది ఈ
అరియ అష్టాంగ మార్గమే. అదే సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్మా వాచ, సమ్మా కమ్మంతు, సమ్మా ఆజీవ, సమ్మా సతి, సమ్మా వ్యాయామం, ఇంకా సమ్మా సమాధి. భిక్షువులారా, ఆ పూర్వ సమ్మా సంబుద్ధులు నడిచిన ఆ ప్రాచీనమైన త్రోవ, ప్రాచీన మార్గం ఇదే. దాన్ని నేను అనుసరించి ఈ జరా మరణాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. జరా మరణాల ఉత్పత్తిని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. జరా మరణాల నిరోధాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. జరా మరణాల నిరోధానికి కొనిపోయే మార్గాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. దాన్ని అనుసరించి జన్మను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. సో భావాన్ని కూడా ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఉపాదానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. తృష్ణను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. వేదనను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. స్పర్శను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. 6 ఆయుధనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. నామరూపాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఇంకా విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. దాన్ని అనుసరించి సంస్కారాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. సంస్కారాల ఉత్పత్తిని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. సంస్కారాల నిరోధాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. సంస్కారాల నిరోధానికి తీసుకొని పోయే మార్గాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. దాన్ని తెలుసుకొని భిక్షువులకు, భిక్షుణీలకు, ఉపాసకులకు, ఉపాసికలకు చెప్పాను. భిక్షువులారా, ఈ బ్రహ్మచర్యం విజయవంతమైంది, సంపన్నమైంది. బ్రహ్మచర్యం అంటే ప్రవజ్య జీవితం. విస్తరించింది, అనేకులకు తెలిసింది, విశాలమైంది, దేవ మానవులకు చక్కగా తెలియబడింది. సో భగవానుడు ఈ విధంగా ఆ పటిచ్చ సముపాద ధర్మాన్ని ఎలా కనుగొన్నాడో చెప్పాడనమాట. దాని ద్వారా మనం ఈ దుఃఖాన్ని అంతం చేయవచ్చు. ఈ నామరూపాలకు కారణం విజ్ఞానం. ఆ విజ్ఞానం నిరోధం ఎలాగవుతుందంటే ఈ నామరూపాల ద్వారానే. ఎప్పుడైతే మన లోపల ఉన్న అవిద్య తొలగిపోతుందో అప్పుడు సంస్కారాలు కూడా నిరోధాన్ని పొందుతాయి. సంస్కారాలు నిరోధాన్ని పొందితే ఇక విజ్ఞానం కూడా నిరోధాన్ని పొందుతుంది. విజ్ఞానం నిరోధాన్ని పొందితే నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి. నామరూపాలు నిరోధాన్ని పొందితే ఈ 6 ఆయుధనాలు నిరోధాన్ని పొందితే స్పర్శ నిరోధాన్ని పొందుతుంది. స్పర్శ నిరోధాన్ని పొందితే వేదన నిరోధాన్ని పొందితే తృష్ణ నిరోధాన్ని పొందితే ఉపాదానం నిరోధాన్ని పొందితే భవం నిరోధాన్ని పొందితే జన్మ, ముసలితనం, ఇంకా మరణం, వృద్ధాప్యం ఇవన్నీ కూడా నిరోధాన్ని పొందుతాయి. అంచేత ఈ అవిద్య నిరోధాన్ని ఎలా పొందుతుందంటే 4 ఆర్య సత్యాల జ్ఞానం ఎప్పుడైతే ఒకరు ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకుంటారో అప్పుడు ఈ అవిద్య అన్నది నిరోధాన్ని పొందుతుంది. అవిద్య అంటే ఈ 4 ఆర్య సత్యాల గురించి తెలుసుకోలేకపోవడమే, ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడమే అవిద్య. రాగం, ద్వేషం, మోహమే అవిద్య. అద్వేషం, అరాగం, అమోహంతో ఉండటమే విద్య. సో ఈ విధంగా తాను ఏ విధంగా ఒక పురాణ మార్గాన్ని అంటే ఇంతకుముందు నడిచిన సమ్యక్ సంబుద్ధులు ఆ త్రోవలో నడిచారు అని చెప్పారు. ఆ మార్గాన్ని నేను మళ్ళీ కనుగొన్నాను. ఆ మార్గం గురించి మీకు బోధిస్తున్నాను. మీరు కూడా ఆ మార్గంలో నడవండి అని భగవానుడు ఈ సూత్రంలో బోధిస్తాడు. ఇది ఈరోజు ప్రవచనం.